బాగా చదువు వస్తే మేధావి అని, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే ఇంటెలిజెంట్ అని అంటే మాత్రం ఆ మాటకు మించినటువంటి బూతు ఈ ప్రపంచంలో లేనే లేదు. బండెడు బుక్కులు చదివేసి పేపర్లు పట్టనన్ని మార్కులు తెచ్చేసుకున్నంత మాత్రాన నువ్వు ఫస్ట్ అయిపోవు, మిగతా వారంతా కూడా లాస్ట్ అయిపోనే పోరు. చదువుకు, తెలివికి లేదా మేధావితనానికి అసలు సంబంధమే లేదు. ఈరోజు ఈ వీడియోలో మనం అతి తక్కువగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి మన దేశంలోని, భారతదేశంలోని కొంతమంది గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తున్నది కర్సన్ భాయ్ పటేల్ని. ఈయన చిన్న ఉద్యోగం చేస్తూ తను సొంతంగా తయారు చేసినటువంటి ఒక డిటర్జెంట్ పౌడర్ని తన సైకిల్ మీద ఇంటింటికి తిరిగి అతి తక్కువ ధరకే అమ్ముకునేవాడు ఒకప్పుడు. ప్రజలు ఆయన అమ్మేటువంటి డిటర్జెంట్ పౌడర్ మీద ఆసక్తి పెంచుకోవడంతో కొద్ది కాలం తర్వాత ఆయన ఒక చిన్న బిజినెస్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన తయారు చేసుకున్నటువంటి ఆ డిటర్జెంట్ పౌడర్కి తన కూతురు పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు మరేమిటో కాదండోయ్, నిర్మా. ఈ బిజినెస్ దినదినాభివృద్ధి చెందుతూ ఏకంగా మన దేశంలో ఒక బ్రాండ్గా రూపొందడం జరిగింది. కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు 2019లో విడుదల చేసినటువంటి ధనవంతుల జాబితాలో ఈ కర్సన్ భాయ్ పటేల్ ఏకంగా మన దేశంలో 30వ స్థానంలో నిలవడం జరిగింది. మరి ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి పేరు మహాశయ్ ధరంపాల్. ఈయన చదివినటువంటి చదువు కేవలం 5వ తరగతి మాత్రమే. కానీ ఈయన్ని మన దేశ ప్రజలు ఏమని పిలుస్తారో తెలుసా? స్పైస్ కింగ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈయన మహాశయ్ ది అట్టా MDH అనే బ్రాండ్తో మసాలాలు తయారు చేసి అమ్మేవాడు. కాలక్రమేణా ఈయన మసాలాలు ఎంతో పాపులారిటీ సంపాదించుకొని దేశవ్యాప్తంగా విస్తరించడం జరిగింది. కానీ నేడు దేశాన్ని దాటి అంతర్జాతీయంగా ఏకంగా 100 దేశాలకు పైగా MDH మసాలాలను వినియోగించుకుంటున్నాయి. అంటే ఈయన ఎంత ఫేమస్ అయిపోయాడో చూడండి. కేవలం చదివింది 5వ తరగతి మాత్రమే. మరి 2019వ సంవత్సరంలో మన భారత ప్రభుత్వం ఈయనని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించడం జరిగింది. ఈయన పేరు కైలాష్ కల్కర్. ఈయన కుటుంబ పరిస్థితి చాలా బలహీనంగా ఉండడంతో, ఆర్థికంగా చాలా వెనుకబడినటువంటి కుటుంబం కావడంతో ఈయన తన చదువుని 10వ తరగతికే ఆపివేయడం జరిగింది. కానీ ఆయనే స్వయంగా కంప్యూటర్ని రిపేర్ చేయడం నేర్చుకొని ఒక చిన్న దుకాణాన్ని పెట్టుకోవడం జరిగింది. తర్వాత రోజుల్లో ఈయన మరియు ఇతని తమ్ముడు కలిసి ఎంతో కష్టపడి క్విక్ హీల్ అనేటువంటి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం జరిగింది. మరి కాలక్రమేణా 80 దేశాలకు పైగా ఈ సాఫ్ట్వేర్ని వినియోగించుకుంటున్నాయి. అంతేకాకుండా సైబర్ సెక్యూరిటీలో టాప్ ప్లేస్లో ఈ సాఫ్ట్వేర్ ఉంది. అంటే ఈయన తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ ఎంత గట్టిదో అర్థం చేసుకోండి. మరి ఈయన చదివింది కేవలం 10వ తరగతి మాత్రమే. ఈయన పేరు మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ధీరుభాయ్ అంబానీ. ఈయనే రిలయన్స్ ఇండస్ట్రీని స్థాపించినటువంటి వ్యక్తి. ఈయన తన చదువుకి పాఠశాలతోనే సెలవు ప్రకటించడం జరిగింది. అయితే తర్వాతి రోజుల్లో ఈయన విదేశాలకు వెళ్ళి పెట్రోల్ బంక్లో క్లీనింగ్ ఉద్యోగం కూడా చేయడం జరిగింది. కేవలం 500 రూపాయలతో చిన్న వ్యాపారం మొదలుపెట్టి పరిస్థితులకు భయపడకుండా నిరంతరం ఎదుగుతూనే పైకి వెళ్ళినటువంటి వ్యక్తుల్లో అగ్రగామి వ్యక్తిగా ఈయన్ని మనం చెప్పవచ్చు. పేదరికం ఒక అడ్డంకి కాదు, ప్రయత్నించకపోవడమే నిజమైన అడ్డంకి అని చెప్పినటువంటి ఈ వ్యక్తికి కాలక్రమేణా ఎన్నో వందల విజయాలు వచ్చి చేరడం జరిగింది. నేడు రిలయన్స్ ఇండస్ట్రీ ప్రపంచంలోనే టాప్ ప్లేస్లో ఉంది. అంటే మరి మనం అర్థం చేసుకోవచ్చు, కేవలం చదువు ఉంటేనే మనం నిలబడతాము అన్నది ఒక అపోహ మాత్రమే అని. ప్రపంచంలో ఇప్పుడు చెప్పబోయేటువంటి వ్యక్తి గురించి తెలియనటువంటి వారు ఉండకపోవచ్చు. ప్రత్యేకంగా యువతలో అయితే ప్రతి ఒక్కరికి ఈ వ్యక్తి గురించి తెలిసే ఉండొచ్చు. ఈయన చదివింది కేవలం 10వ తరగతి మాత్రమే. కానీ ఏకంగా భారత రత్నాన్ని స్వీకరించడం జరిగింది. ఈయన కేవలం 16 సంవత్సరాల వయసులో మన భారత క్రికెట్ జట్టుకి సెలెక్ట్ అవ్వడమే కాకుండా 100 సెంచరీలు బాదేసినటువంటి వీరుడు. 24 సంవత్సరాల పాటు మన భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించినటువంటి వ్యక్తి ఈయన. కష్టపడితే మనం ఎంతైనా సాధించవచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి ఈయన. ఈయన క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ను రాసుకుంటూ పోతే ఒక పుస్తకం సరిపోదు. కేవలం పాజిటివిటీ తప్ప నెగిటివిటీ అంటే ఎరుగునటువంటి వ్యక్తి, క్రికెట్ శిఖరం, క్రికెట్ దేవుడు సచిన్ రమేష్ టెండూల్కర్. ఇలా చెప్పుకుంటూ పోతే అతి తక్కువగా చదివి ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి వ్యక్తులు మన దేశంలోనే కొన్ని వేల మంది ఉన్నారు. ఒకరిని మనం అనుసరించడం మానేసి మనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించి ఆ నైపుణ్యంకు అనుగుణంగా మన జీవితాన్ని తయారు చేసుకుంటే ఖచ్చితంగా మనం ఉన్నత శిఖరాలను చేరతాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ కలిసేంత వరకు సెలవు.